హాయ్ అండి. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను. ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. ఒరిజినల్ క్లాత్ని, లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా గమ్ పెట్టేసి జాయిన్ చేశానండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేశాను. మెయిన్ డాట్ వచ్చేసి షోల్డర్కి తిన్నగా, తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాటు, మూడో డాటు మెయిన్ డాట్ని పట్టుకుని చంక వైపుకి స్టిచ్ వేసేయాలి, అయిపోతుంది. చూసారా, ఇలా వస్తుంది అనమాట. అయితే ఇక్కడ చూడండి, నేను కుట్టు వేస్తే రెండు కూడా కలిపి జాయింట్ అవ్వలేదు. కొన్ని క్లాత్లు అలాగే ఉంటాయి, మనం ఎంత బాగా వేసినా కూడా జాయింట్ అవ్వదు. అప్పుడు మనం ఏం చేయాలంటే దీనిపైన ఒక కుట్టు వేసుకుని, అంటే లైనింగ్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్ ఒక కుట్టు వేసుకుని అప్పుడు ఒక డాట్ వేసుకోవాలి. ఇప్పుడు నేను విప్పేసి కరెక్ట్గా కలుపుకుంటూ జాయిన్ చేసుకుంటున్నాను. మీలో ఎవరైనా కొత్తవారు ఉంటే మీకు ఇబ్బంది అయితే మాత్రం మీరు ఏం చేయాలంటే ఒక కుట్టు వేసేసుకోండి. ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకో ఇలా కుట్టు వేసేసుకుని అప్పుడు జాయిన్ చేసుకుంటే మీకు సరిపోతుంది. ఇప్పుడు కుట్టు వేసుకున్నామంటే అసలు రెండు కూడా కలిసిపోతాయి అన్నమాట. ఇది కూడా అయిపోయింది. చూడండి, ఇలా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ డాటు షోల్డర్కి తిన్నగా, ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర డాటు, మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా కలిపేసి కరెక్ట్గా చూసుకోండి. ఇలా ఉంటుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ అండి, మనం 4 లేయర్స్ తీసుకోవాలి. ఒక్కొక్క షేప్ బెల్ట్కి 2 లేయర్స్ అనమాట. ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టండి. ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకో కుట్టు అయితే వేసేసుకోండి. ఇలాగా మొత్తం అన్నిటినీ కలిపి జాయిన్ చేసేస్తున్నాను. ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ సమానంగా వచ్చేసి నేను ఓవర్లక్ చేస్తాను, పోగులు రాకుండా. మీకు ఓవర్లక్ లేకపోతే ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేస్తామో అలాగే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అయితే వేసేసేయండి. రెండోది, ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టండి. ఇలాగా ఇక్కడ కూడా అంతే, ఇలా స్ట్రెయిట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా ఓపెన్ చేసేసేయండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసుకుని ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఇలాగా సరిపోతుంది. రెండోది కూడా అంతే, సేమ్ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో కుట్టు వేసేసుకోండి. ఇలాగా ఇది కూడా అంతే, నీట్గా జాయిన్ చేసేసేయండి. ఇలా మొత్తముని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొద్దిగా అతుకు పడుతుంది నాకు, ఇది కూడా జాయిన్ చేసాను. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి. అయిపోయిందండి. చూసారు ఎంత బాగుందో. ఇప్పుడు అడుగు భాగంలో పెట్టేసుకోండి. పెట్టేసుకుని ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతేనండి, ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇప్పుడు నేను లైనింగ్ క్లాత్ మాత్రమే నేను కాజా పట్టి కింద కుడుతున్నాను, మనకి లేదనమాట ఒరిజినల్ క్లాత్. అందుకుని ఇలా ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. వేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా. నాకైతే కరెక్ట్గా వచ్చేసింది, చూసారా. ఇప్పుడు నేను 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. మొత్తం జాయిన్ చేశానండి. జాయిన్ చేసిన తర్వాత ఈ పైనుంచి కుట్టుకుంటూ రండి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి. ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇదంతా కూడాని. అంతా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి.
ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా. నాకైతే కరెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి రెండోది కూడా అంతే సేమ్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి. పెట్టుకుని మన కింద పట్టి అతకడానికి ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు పెట్టుకుని మిగతాది కట్ చేసుకోవాలన్నమాట. మొత్తం ఇలా జాయిన్ చేసేసేయండి. నేను చెప్పాను కదా కూర ఉన్న క్లాత్ని తీసుకోవాలని, ఇదనమాట. దీనివల్ల ఏంటంటే ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టాల్సిన పని ఉండదు. ఇలా నీట్గా ఇలా కటింగ్ చేసేయండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు పైనుంచి ఇలాగ పట్టుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి. డాట్ వచ్చిన చోట ఒక చిన్న ఫ్రిల్ అయితే పెట్టేసేయండి. ఇక్కడ కూడా అంతేనండి. ఇలా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఒక టాప్ స్టిచ్ కూడా వేసేసుకోండి. ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము లూజ్ దగ్గర కూడా మనం మార్కింగ్ వేసేసుకోండి. నడుము లూజ్ ఎంత వచ్చింది 4 వైపులా. ఇప్పుడు నేను షోల్డర్స్ని ఎలా జాయిన్ చేస్తున్నానో చూడండి. ఫస్ట్ ఒక స్టిచ్ వేసాను, తర్వాత నెక్ వైపు కిందకి ఒక్క 2 గీతలంతా స్లోప్ ఇస్తూ స్టిచ్చింగ్ వేసాను. అలా చేయటం వల్ల మనకి భుజాలు జారవన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లాగా నేను 2 స్టిచ్ వేసాను. కొంచెం లోపలికి వేసాను, ఒకటి బయటకు తీస్తున్నాను అనమాట. దానివల్ల ఏంటంటే ఫ్రంట్ నెక్ అనేది మరి తక్కువ అయిపోతుంది. అందుకుని ఇలాగా కొంచెం స్టిచ్ విప్పేశాను, ఎక్కువ ఖర్చు పెట్టేశాను. అందుకుని వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా అంతా కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెండోది కూడా అంతే. రెండోది కూడా సేమ్ కరెక్ట్ ఇలా పెట్టేసుకొని నెక్ వైపుకి కరెక్ట్గా ఉండాలండి. నెక్ వైపుకి కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. మళ్ళీ కొంచెం స్లోప్ అయితే ఇచ్చేసేయండి. ఇలాగా ఇప్పుడు నేను పఫ్ హ్యాండ్స్ కాబట్టి నేను చిన్నగా ఫ్రిల్స్ పెడుతున్నాను సగం వరకు మన వైపుకి. ఆ తర్వాత మిడిల్ పాయింట్ నుంచి పాదం వైపు పెడుతున్నాను. ఇలా పెట్టడం వల్ల మనకి ఫ్రిల్స్ అనేవి చాలా బాగా వస్తాయి అన్నమాట. చూడండి ఇలా చక్కగా వస్తాయి. కింద నేను ఈ పట్టీని ఎలాగ కుట్టాలనేది నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ని జాయిన్ చేస్తున్నాను. అదేవిధంగా నెక్ పైపింగ్ కూడా షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను. కరెక్ట్గా ఇలా మిడిల్లో పెట్టేసుకోండి. పెట్టేసుకుని ఫస్ట్ వచ్చేసి మన వైపు కుట్టు వేసేసేయండి. ఇలాగా నాకు ఇక్కడ సైడ్ కూడా కొంచెం అతుకులు పడతాయి, తర్వాత వేస్తాను. మళ్ళీ ఇటు కూడా అంతేనండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేయండి. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఇది కూడా అయిపోయింది. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా మిడిల్ పాయింట్ దగ్గర రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలాగా ఇటువైపు కూడా అంతే. ఇలా కరెక్ట్గా పట్టేసుకుని ఫస్ట్ వచ్చేసి మన వైపుకి ఇక్కడ కూడా పడతాయని చెప్పాను కదా అతుకులు వేసుకోవాలి. వేసుకున్నాను అతుకులు. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు వీటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగ ఆర్మ్ లూజ్ ఒకటి ఇలా పెట్టేసుకోండి. పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. నడుము లూజ్ దగ్గర కూడా అంతే. ఎగస్ట్రా ఉన్న థ్రెడ్స్ అవన్నీ కట్ చేసేయండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా వెళ్ళిపోండి. తర్వాత ఇంకొక స్టిచ్ ఇలాగా ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోండి, సరిపోతుంది.
మొత్తానికి 3 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. ఈ సైడ్ కూడా ఒక స్టిచ్ వేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం కూడా అంతే. రెండో సైడ్ కూడా అంతేనండి. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఇలా పట్టేసుకోండి. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు మనం తీసుకున్న బ్లౌజ్ ఉంది కదా, దీన్ని ఇలా పట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, తర్వాత వచ్చేసి నడుము లూజు. ఇక్కడ వచ్చేసి నడుము లూజ్ అనమాట. ఇలా కరెక్ట్గా పట్టేసుకుంటే స్ట్రెయిట్గా వెళ్ళిపోండి. సైడ్కి రఫ్ ఇవ్వండి బాగా. తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ ఇలా ఇంకొక స్టిచ్ ఉల్టా తిప్పేసుకుని ఇంకో కుట్టు వేసేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి. ఒక కుట్టు వేసిన తర్వాత కట్ చేయండి. నాకు కొంచెం క్లాత్ తక్కువ అవడం వల్ల అక్కడ నాకు సైడ్కి లేదనమాట. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి.